RTI Live News. Ask for right. నమస్తే RTI Live News కి స్వాగతం. ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలకు అవసరమైన ఉపయోగమైన వస్తువులను అతివేగంగా రవాణా చేసేందుకు పార్సల్ సర్వీసులు పనిచేస్తున్నాయని, అటువంటి పార్సల్ సర్వీసులు నిషేధిత వస్తువులను రవాణా చేసి ప్రజల ప్రాణాలకు హాని కలిగించే విధంగా చేయడం ఎంతవరకు సమంజసం కాదని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో గల పార్సల్ సర్వీస్ కార్యాలయంలో హఠాత్తుగా ఓ పార్సల్ పేరడంతో అక్కడ పనిచేస్తున్న కలాసి సిబ్బంది తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడిన వారిని అన్ని విధాలా ఆదుకోవడం జరుగుతుందని, ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. కాల్ చాపుకమ్మా ఫ్రీగా పెట్టేది వస్తాను అట్లే శివరింగ్ ఎక్కువ పెయింట్ ముందు ఇమీడియట్ టాబ్లెట్ ఇచ్చారు పెట్టేస్తున్నాను. ఇలా కూర్చి పెట్టాను ఆర్డర్ తీసుకెళ్ళాం ఫోన్ తీసుకెళ్ళి గాలి వెళ్ళిపోయింది కదా అయితే ఫస్ట్ ఐర్ బస్ వస్తే ఐర్ బస్ తీసుకున్నాడు, అది తెలిసి తీసుకున్నట్టున్నాడు. తీసుకెళ్ళిస్తారు ఏంటన్నాడు కొడేరోడు బస్సు ఎగిరిపోతే ఇప్పుడు బస్సుల పేర్లు ఉంటే ఇంకెంత ఏమి జరిగింది తెలుసా? బస్సులో ఏ బస్సు నుండి వచ్చింది తెలియదు కానీ బస్సే వచ్చింది, రిసీట్ కూడా ఈ బస్సుకు రాకపోవచ్చమ్మా, బస్సుకే వచ్చింది కదా. అది కూడా సేమ్ అడ్డీ కొరియర్ ఇక్కడ పంపిస్తారు. ఇక్కడ నుంచి ఎవరు వేశారు? అది ఆర్డర్ ఎవరు ఇచ్చారు? తగిలిస్తే సరిపోతుంది. డీటెయిల్స్ ఉంటాయి, ఎవడో వాళ్ళకి ఇచ్చాడు కొరియర్. రోడ్డుకి అసలు అంత నెగ్లిజెన్స్ ఏంటంటే అసలు ఇది ఫస్ట్ తీసుకురావడం ఏంటంటే ఫ్లేమబుల్స్ ఇవన్నీ కూడా క్రాకర్స్ని తీసుకురాకూడదు, డొమెస్టిక్ క్రాఫ్ట్స్ తీసుకురాకూడదు. అది ఎలా పంపించాడు సెల్ఫ్ అర్జెంట్ అని చెప్పి ఇచ్చారు. డెడ్ బాడీ కూడా ఇచ్చేస్తారా? ఎగ్గిల్స్ పంపించేస్తారా? ఎవరైనా బాడీని చంపేసి ఏ నెల తీసుకుంటారా? ఘటన చాలా దురదృష్టం. అందరూ పండగ వాతావరణం ఉండగానే
ఎక్కడ జరిగిన విధంగా మన పార్వతీపురం ఈరోజు బస్ స్టాండ్లో పార్సిల్లో క్రాకర్స్ పంపించడం అనేది నిజంగా ఇలాంటి దుశ్చర్య చేసిన వాళ్ళకి ఏమనాలో అర్థం అవ్వట్లేదు. బస్సులో పంపించున్నారు దాన్ని, ఇంకా బస్సులో ఇంకా అదేమైనా ప్రమాదం జరుగుంటే బస్సులో ఎంతమందికి అయ్యారు. దీనిపైన ఇప్పుడే పోలీసులకు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే పంపించారో రైల్వే పైన కూడా కానీ కఠినంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు మీడియా ముఖంగా పార్వతీపురం ప్రజలందరికీ కోరుకుంటున్నాను, దీపావళి మన పండుగల్లో అతి పవిత్రమైనది. మనమే కాకుండా ఇప్పుడు ప్రపంచం మొత్తం చేసుకుంటున్నట్టు దీపావళిని మనం ప్రపంచానికి ఒక నిదర్శనంగా మంచి పైన చెడు పైన మంచి ఒక విజయానికి ప్రతీకగా చేసుకుంటున్న దీపావళిని ప్రతి ఒక్కరు పార్వతీపురంలో ఉండే వాళ్ళందరూ కూడా ఒకటే కోరుకుంటున్నాను, మీ వాణిగా మీ శాసనసభ్యునిగా కేర్ఫుల్గా ఉండండి, కొన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ ఫాలో అవ్వండి. క్రాకర్స్ కాల్చే విషయంలో కానీ, అలాగే ఈ బాంబులు యువకులు మరి ఎక్కువ ఉంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ తారాజువులు ఏదైతే ప్రమాదకరంగా ఉన్నాయి అనే వాటిపైన కొంచెం కేర్ఫుల్గా ఉండండి. వీలైతే మాత్రం ఈ పండగని సాంప్రదాయకంగా దీపావళి అంటే దీపాల వరుసని అంటే ఒక పద్ధతిగా చేసుకునే విధంగా తిరిగి మళ్ళీ పునఃప్రారంభించండి. ప్రమాదకరంగా ఉండే క్రాకర్స్తో చాలా భద్రంగా జాగ్రత్తగా ఉండాలని మీ ద్వారా మీడియా ద్వారా పార్వతీపురం ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. సేఫ్ దీపావళి, హ్యాపీ దీపావళి అందరికీ. అయితే ఈరోజు ఘటన నలుగురు శతగతులను కూడా చూడడానికి వెళ్తున్నాను. అది కొంచెం మమ్మల్ని ఇప్పుడు కలిసివేసిన విషయం ఆ వీడియోస్ చూస్తుంటేనే చాలా భయంగా ఉంది, బాధగా ఉంది. వాళ్ళ కుటుంబాలందరికీ కూడా నా సానుభూతి తెలియజేస్తున్నాను. మరొకసారి పార్వతీపురం ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సేఫ్గా చాలా జాగ్రత్తగా దీపావళి చేసుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.